సోదర మహాశయులారా, ఉపవాసం అనేది ఇతర ఆరాధనల మాదిరిగా సామాన్యమైనటువంటి ఆరాధన ఎంత మాత్రం కాదు. దీనికి ఎన్నో ఘనతలు మరియు ప్రత్యేకతలు ఉన్నాయి. వాటిని తెలుసుకోవడం ప్రతి ముస్లింపై విధిగా ఉంది. ఒకవేళ మీరు గనక ఉపవాసం యొక్క ప్రాధాన్యత తెలుసుకుంటే ఎండాకాలమైన, చలికాలమైన, ప్రయాణంలో ఉన్న, కష్టాల్లో ఉన్న, ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా కూడా ఉపవాసాలను అస్సలు విడిచిపెట్టరు, ఖచ్చితంగా పాటిస్తారు. ఉపవాసాలకు సంబంధించి అనేక ఘనతలు, ప్రత్యేకతలు, ఉపవాసం పాటించే వారికి లభించే పరలోక పుణ్య ప్రతిఫలాల గురించి ఖురాన్ మరియు హదీసులో ఉన్నటువంటి విషయాలను ఇప్పుడు నేను మీ ముందుకు చర్చిస్తాను. శ్రద్ధగా వినండి. ఎవరు ధర్మనిష్టతో, ఆత్మ పరిశీలనతో, పరలోక ప్రతిఫలాపేక్షతో రమదాను ఉపవాసాలు పాటిస్తారో వారు చేసినటువంటి పూర్వం పాపాలను అల్లా మన్నించి వేస్తాడు. అదేవిధంగా ఎవరైతే ధర్మనిష్టతో తరావీ నమాజులు చేస్తారో వారి పూర్వం పాపాలు కూడా క్షమించబడతాయి. ఎవరైతే లైలతుల్ ఖద్ర్ జాగరణ చేస్తారో వారి పాపాలన్నీ క్షమించబడతాయి. సహీ బుఖారీ హదీస్ నంబర్ 37. స్వర్గంలో 8 ద్వారాలు ఉన్నాయి. వాటిలో ఒక ద్వారం పేరు రయ్యాన్. ఉపవాసకులు ఈ ద్వారం గుండా స్వర్గంలోని ప్రవేశిస్తారు అని ప్రవక్త చెప్పారు. సహీ బుఖారీ హదీస్ నంబర్ 3257. రమజాను ప్రారంభం అవ్వగానే స్వర్గపు ద్వారాలు తెరవబడతాయి, నరక ద్వారాలు మూసివేయబడతాయి, దుష్ట శైతానులు బంధించబడతారని ప్రవక్త వారు తెలియజేశారు. సహీ బుఖారీ హదీస్ నంబర్ 1899. మనిషి యొక్క ప్రతి సత్కార్యానికి 10 నుండి 700 రెట్లు పుణ్యం వ్రాయబడుతుందని అల్లా ఆదేశం. ఉపవాసం కేవలం నా కొరకే, అందువల్ల నేనే స్వయంగా దాని ప్రతిఫలం ఇస్తానని అల్లా తెలియజేశాడని ప్రవక్త వారు చెప్పారు. సహీ బుఖారీ హదీస్ నంబర్ 1904. రంజాన్ నెల మీపై వచ్చింది. ఈ మాసంలో ఒక రాత్రి ఉంది, అది 1000 నెలల కంటే ఉత్తమమైనది. దాన్ని పొందని వాడు లాభాల నుండి దూరమయ్యాడు, దురదృష్టవంతుడే ఆ లాభాలను పొందలేడు అని ప్రవక్త వారు చెప్పారు. ఇబ్నే మాజా హదీస్ నంబర్ 1644. ఉపవాసం మరియు ఖురాన్ ఈ రెండు కూడా పునరుత్థాన దినమున దాసుని కొరకు సిఫారసు చేస్తాయని ప్రవక్త వారు చెప్పారు. బైహకీ హదీస్ నంబర్ 1994. నెలవంకను చూసి ఉపవాసాలు పాటించండి, షవ్వాల్ నెలవంక చూసి ఉపవాసాలు విరమించండి అని ప్రవక్త వారు చెప్పారు. సహీ బుఖారీ హదీస్ నంబర్ 1906. సెహరీ తినండి, ఎందుకంటే సెహరీలో మీకు శుభం ఉందని ప్రవక్త వారు చెప్పారు. సహీ బుఖారీ హదీస్ నంబర్ 1923. ఉపవాసి కోసం దైవ ప్రవక్త స్వర్గపు సూచన ఇచ్చారు. సహీ ముస్లిం హదీస్ నంబర్ 14. ఉపవాసులు వీరమరణం పొందిన వారితో ఉంటారు. సహీ తరీబ్ హదీస్ నంబర్ 1003. నిస్సందేహంగా ఉపవాసి యొక్క పూర్వపు పాపాలన్నీ క్షమించబడతాయని ప్రవక్త వారు చెప్పారు. సహీ బుఖారీ హదీస్ నంబర్ 1901. రంజాన్లో స్వర్గం మరియు దయా తలుపులు పూర్తిగా తెరవబడతాయి, నరకపు ద్వారాలు పూర్తిగా మూసివేయబడతాయి మరియు దుష్ట శైతానులు ఖైదు చేయబడతారు. సహీ బుఖారీ హదీస్ నంబర్ 1899. ఉపవాసి యొక్క నోటి వాసన అల్లాహ్కు కస్తూరి కంటే ఎక్కువగా నచ్చుతుందని చెప్పారు ప్రవక్త వారు. సహీ బుఖారీ హదీస్ నంబర్ 1904. రమజాను మాసంలోని ప్రతి రాత్రి కూడా అల్లా నరకవాసులను నరకం నుండి తీస్తాడు. ఇబ్నే మాజా హదీస్ నంబర్ 1642. ప్రళయ దినాన ఉపవాసం ఉపవాసి కోసం సిఫారసు చేస్తుంది. సహీ తర్గీబ్ హదీస్ నంబర్ 984. ఉపవాసం పుణ్యాల తలుపు లాంటిది. తిర్మిజీ హదీస్ నంబర్ 2616. 1000 రాత్రుల కంటే మేలైన రాత్రి షబే కదర్ రమజాను మాసంలోనే ఆ రాత్రి అనేది వస్తుంది. ఇబ్నే మాజా హదీస్ నంబర్ 1644. ఒక నఫీల్ ఉపవాసం నరకం నుండి 70 ఏళ్ల దూరం తీసుకెళ్తుంది. అయితే ఫర్జ్ ఉపవాసం యొక్క ప్రతిఫలం ఎంత ఉంటుందో ఊహించుకోండి. సహీ బుఖారీ హదీస్ నంబర్ 2840. రంజాన్ మాసంలో ఉమ్రా చేస్తే దైవ ప్రవక్త గారితో హజ్ చేసిన దానికి సమానమైన ప్రతిఫలం లభిస్తుంది. సహీ బుఖారీ హదీస్ నంబర్ 1863. సహరీ నుండి ఇఫ్తార్ వరకు ఉపవాసి దువా స్వీకరించబడుతుంది. ఇబ్నే మాజా హదీస్ నంబర్ 1752. ఉపవాసం నా కోసం ఆచరించబడుతుంది, నేనే దాని ఫలితం ఇస్తానని అల్లా ప్రత్యేకంగా ఉపవాసం గురించి చెప్పాడు. సహీ బుఖారీ హదీస్ నంబర్ 1904. ఉపవాసికి మన్నింపు మరియు గొప్ప పుణ్య ఫలితం ఉంది. సూర్య అల్ అహ్జాబ్ 33 ఆయత నంబర్ 35. ఉపవాసం చాలా ఉత్తమమైనటువంటి విషయం. సూర్య బఖ్రా సూర నంబర్ 2 ఆయత 184. ఉపవాసం దైవ భీతికి అంటే తఖ్వాకు దారి చూపుతుంది. సూర్య బఖ్రా సూర నంబర్ 2 ఆయత 183. పవిత్ర ఖురాన్ గ్రంథం రంజాన్ మాసంలోనే అవతరించింది. సూర్య బఖ్రా సూర నంబర్ 2 ఆయత 185. ఉపవాసం డాలు లాంటిది, మనోవంచలు మరియు నరకం నుండి కాపాడుతుంది. సహీ బుఖారీ హదీస్ నంబర్ 1905. భూమి ఆకాశాల మధ్యలో ఉన్నంత దూరం ఉపవాసికి మరియు నరకానికి మధ్య ఉంటుంది. తిర్మిజీ హదీస్ నంబర్ 1624. కొందరు సహచరులకు ఉపవాసం పాటించాలని ప్రవక్త చేసిన వసియత్, ఎందుకంటే దానికి సమానమైన పుణ్యం మరొకటి లేదు కాబట్టి.
కాబట్టి సునన్ నిసాయి హదీస్ నంబర్ 2220. ఉపవాసం ద్వారా పాపాల పరిహారం జరుగును. బుఖారీ హదీస్ నంబర్ 525. ఉపవాసం ఉండేవారికి లెక్కలేనంత పుణ్యం లభించును. సహీ బుఖారీ హదీస్ నంబర్ 1904. ఉపవాసకునికి 2 సంతోషాలు కలవు. ఒకటి ఇఫ్తార్ చేసినప్పుడు, 2 తన ప్రభువును కలుసుకున్నప్పుడు. సహీ ముస్లిం హదీస్ నంబర్ 1151. ఉపవాసం మనస్సులోని అసూయ మరియు కపట ద్వేషాలను దూరం చేస్తుంది. సహీ తర్గీబ్ హదీస్ నంబర్ 1033. ఖైర్ అంటే శుభద్వారాలలో ఒకటి ఉపవాసం. తిర్మిజీ హదీస్ నంబర్ 2616. ఉపవాస స్థితిలో చనిపోయే వారికి స్వర్గం ఉంది. ముస్నద్ అహ్మద్ హదీస్ నంబర్ 23324. ఉపవాసాలు ఉండేవారికి స్వర్గంలో ఉన్నత శ్రేణిలో కోటలు గలవు. తిర్మిజీ హదీస్ నంబర్ 2527. ఉపవాసి దువా రద్దు కాదు. ఇబ్నే మాజా హదీస్ నంబర్ 1752. ఉపవాసం ఉన్న వారికి ఇఫ్తార్ చేయించుట ఉపవాసం ఉన్నంత పుణ్యం లభిస్తుంది. తిర్మిజీ హదీస్ నంబర్ 2526. స్వర్గానికి తీసుకువెళ్లే 4 కార్యాల్లో మొదటిది ఉపవాసం, 2 జనాజాలో పాల్గొనడం, 3 నిరుపేదలకు అన్నం పెట్టడం, 4 రోగిని పరామర్శించడం. సహీ అదాబుల్ ముఫ్రద్ హదీస్ నంబర్ 195. ఉపవాసాలను ఎవరైనా తాత్కాలిక కారణాల వల్ల వదిలివేసి తర్వాత నేను పాటిద్దామని సంకల్పం చేసుకొని ఆ వ్యక్తి గనక చనిపోతే అలాంటి వారి ఉపవాసాలు వారి వారసులో ఎవరైనా ఉండాలి. సహీ బుఖారీ హదీస్ నంబర్ 1952. సహీ ముస్లిం హదీస్ నంబర్ 1147. సోదర మహాశయులారా, ఖురాన్ మరియు సహీ హదీసు గ్రంథాల నుండి ఉపవాసాలకు సంబంధించి 40 సూక్తులు మీకు నేను తెలియజేశాను. ఇదంతా కూడా అథెంటిక్ ఇన్ఫర్మేషన్. కాబట్టి ఈ పవిత్ర రమజాను మాసంలో ఖచ్చితంగా ఉపవాసాలు పాటించేటటువంటి సద్బుద్ధిని అల్లా మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.